ఇక వరుసగా జరుగుతున్న ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మార్కెట్లో దొరికే ప్రతి డీఏపీ బస్తాపై అనుమానం వ్యక్తమవుతోంది. 1350 రూపాయల డీఏపీ బస్తాని బ్లాక్లో 1600కు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో నకిలీ డీఏపీ అమ్ముతున్నట్టు తేలింది. మట్టంపల్లి మేళ్ల చెరువు రైతుల ఫిర్యాదులతో నకిలీ దందా వెలుగులోకి వచ్చింది. పొలాల్లో ఇప్పటికే నకిలీ డీఏపీ చల్లిన రైతుల్లో భయం పట్టుకుంది. దేశానికి అన్నం పెట్టే రైతనని నకిలీ ఎరువులు మరింత కష్టాల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. అంతేకాదు నకిలీ ఎరువులతో భూమి కూడా విషంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. కరెస్పాండెంట్ శ్రవణ్ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం లైవ్లో. శ్రవణ్, మనం చూస్తుంటాం విత్తనాల నకిలీ అండ్ తర్వాత ఎరువుల నకిలీకి సంబంధించి కూడా. బట్ ఈసారి ఏంటి ఎక్కువగా కనిపిస్తోంది? సో తనిఖీల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అధికారులు ఏమంటున్నారు? అమాయకమైన రైతుల్ని టార్గెట్ చేసుకొని కేటుగాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఎవరికి అనుమానం రానటువంటి ప్లేసులో ఈ గోదాంలు క్రియేట్ చేస్తున్నారు. బేసిక్గా ఓ గోదాం అంటే ఏ విధమైనటువంటి దృశ్యాలు ఉంటాయో అందరికీ ఒక ఐడియా వస్తుంది, ఒక పెద్ద బిల్డింగ్ లాంటిదో లేకపోతే పెద్ద షెడ్ లాంటిదో. కానీ ఇక్కడ గోదాం చూస్తే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న గుడిసె లాంటి గోదాము మొత్తం పైన రేకులు వేసి ఈ గోదాంని నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోలీసులు ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మనకి ఎగ్జాక్ట్లీగా మన ముందు కొన్ని బస్తాలు మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి సంచిలే అని చెప్పుకోవచ్చు. సో సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ నేను ఎక్స్క్లూజివ్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది ఎగ్జాక్ట్గా లోపల ఎంత పెద్ద మొత్తంలో దీన్ని తయారు చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. నాగర్ కర్నూల్లో, దాని తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకిలీ ఎరువులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత దాని బేస్ ఎక్కడ ఉందని పోలీసులు ఆరా తీస్తే పెద్దంబర్పేటలో ఉందనేది ప్రధానంగా తెలిసినటువంటి అంశం. సో ఈ పెద్దంబర్పేటలో ఒకటి కాదు, దాదాపుగా 10 నుంచి 15 నకిలీ ఎరువులకు సంబంధించినటువంటి గోదాంలు ఉన్నాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పెద్దంబర్పేటలో ఎక్కడెక్కడ ఈ గోదాంలు ఉన్నాయి, అక్కడ ఏం తయారీ చేస్తున్నారు అనేటువంటి అంశాలపైన త్వరలో ఒక స్పెషల్ రేట్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి మనం చూస్తున్నటువంటివి BT3 పత్తి విత్తనాలు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఎల్బీ నగర్ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు, ఎస్ఓటీకి సంబంధించిన వాళ్ళు, దాని తర్వాత అబ్దుల్లాపూర్ మేట్కి సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా ఇక్కడ దాడులు చేశారు. మనం మొత్తం గమనిస్తే పెద్ద మొత్తంలో కొన్ని వందల సంచులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క గుడిసెలో చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ఈ పరిసర ప్రాంతాల్లో చూస్తే ఈ ఏరియాకు వచ్చిన తర్వాత ఎరువులు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి, విత్తనాలు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయని మనం అడిగేటువంటి ప్రయత్నం చేస్తే అసలు ఇట్లాంటి ఇంత రెడీగా ఉన్నాయనంటే ఖచ్చితంగా కొంచెం అయిందంటే లేట్ అయిందంటే ఇవన్నీ పంపిణీ అయి ఉండేవి, బట్వాడ అయి ఉండేవి, రైతుల ఇళ్ళలోకి చేరుండేవి. సో మరి ఎలా తెలిసింది ఇట్లా ఉందంటే పరిస్థితి? కొంచెం లేట్ అయినా సరే ఇప్పుడు అయిపోయేది సరఫరా అనిపిస్తోంది. ఈ తనిఖీల్లో పట్టుబడి ఉండకపోతే గనక ఎలా తెలిసింది? ఇంకా ఏమన్నా ఉండొచ్చని కూడా అంటున్నారా అధికారులు? ఈ విత్తనాలకు సంబంధించి ఇవి నాగర్ కర్నూలు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ సరఫరా అయిపోయాయి. అక్కడ రైతుకి అమ్మిన తర్వాత ఆ రైతుకి కొంత డౌట్ వచ్చిన తర్వాత పోలీసులకి, దాని తర్వాత వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఫిర్యాదు అందిస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాత అబ్దుల్లాపూర్ మేట్లో నకిలీ విత్తనాలు తయారవుతున్నాయి, అక్కడి నుంచే ఈ వివిధ జిల్లాల్లోకి ఇవి వస్తున్నాయి అనేది ప్రధానంగా అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం దానికి అనుగుణంగానే అధికారులకు వచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకొని ఇక్కడ రేట్స్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పెద్ద షెడ్ మనకు ఒకటి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా దీన్ని సీజ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇది పెద్ద గోదాం లాగా మనం భావించవచ్చు, చాలా పెద్ద గోదాం ఇది. మనం మరోవైపు ఇటు రైట్ సైడ్లో ఒకసారి గమనిస్తే పూర్తి స్థాయిలో అసలు ఇది గోదామేనా అనేటువంటి డౌట్ మనకు కలుగుతుంది. ఏదో పాడుబడిన ఇల్లు లేదా ఇక్కడ జనాలు ఎవరు నివసించే ప్రాంతము అనేటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా ఇది చూస్తే అర్థమవుతుంది. సో ఇట్లాంటి ప్రాంతాల్లో బేస్ చేసుకొని ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ నకిలీగా తయారు చేస్తే ఎవరికి డౌట్ రాదు అనేది వాళ్ళు భావించి ఇక్కడ తయారు చేస్తున్నారు అనేది పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో వారం 10 రోజుల్లో పెద్ద మొత్తంలో ప్రత్యేకంగా రేట్ చేయబోతున్నాం అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూశారు కదా, ఒకే దగ్గర